గొప్ప కోసం జమీందారు గారు తన అల్లుడైన గుండు భీమన్న దగ్గర ఒక నౌకరు కుర్రాన్ని ఏర్పాటు చేశారన్నమాటే గాని ఆ కుర్రాడికి పని ఏమీ ఉండేది కాదు. అసలే కోతి, అందులో పని కూడా లేదు. అందుచేత భీమన్న నౌకరు అస్తమానం గోడల మీద, గొబ్బెల మీద, కుర్చీల మీద, మెట్ల మీద ఎక్కి దూకుతూ ఉండేవాడు. తన నౌకరు ఇలా అస్తమానము కోతిలాగా గెంతుతుంటే భీమన్నకు సరదాగానే ఉండేది. కాని జమీందారు గారికి మాత్రం చిరాకు కలిగేది. అల్లుడిగారి నౌకరు గదా, అల్లుడుగారే వాణ్ణి అదుపులో పెడతాడులే అని ఆయన అనుకునేవాడు. అల్లుడుగారు సమీపంలో లేని సమయాల్లో మాత్రం, నీకు కాలు చేయి ఊరుకోదురా, క్షణమైనా కుదురుగా ఉండలేవేం అని కసిరేవాడు. కుర్రకుంక ఈ కసూర్లు పట్టించుకునేవాడు కాడు. ఆయనకు కనిపించకుండా వెళ్ళి మళ్ళీ తన ఆనందం కొద్దీ గెంతేవాడు. ఇలా ఉండగా ఒకనాడు గుండు భీమన్న సమక్షంలోనే నౌకరు కుర్రాడు గెంతుతూ ఉండటం, గుండు భీమన్న వాణ్ణి పల్లెత్తు మాట అనకపోవటం జమీందారు గారు తన కల్లారా చూశాడు. ఆయన కుర్రాన్ని అవతలికి తరిమేసి భీమన్నతో, ఈ కుర్రకుంకను ఇలాగే చూస్తూ ఊరుకుంటే నెత్తినెక్కి కూర్చుంటాడు, జాగ్రత్త అని చెప్పి హెచ్చరిక చేశాడు. ఆ మాట వినగానే భీమన్నకు దిగులు పట్టుకున్నది. మామగారు చెప్పిన మాట నిజమే అయి ఉంటది. నా నెత్తినెక్కి కూచోవటానికే ఈ కుర్ర విధవ ఎక్కటము దూకటము అభ్యాసం చేస్తున్నాడు. ఎలాగైనా వీడు నా నెత్తినెక్కి కూచోకుండా చూసుకోవాలి, లేకపోతే మామగారు నొచ్చుకుంటారు అనుకొని భీమన్న ఒక ఉపాయం చేశాడు. నౌకరును పిలవవలసి వచ్చినప్పుడల్లా ముందుగా నెత్తిన ఒక పెద్ద తలపాగ పెట్టుకొని దానిమీద చేతులుంచుకొని నౌకరును పిలిచి వాడికి చెప్పవలసిన పని చెప్పి, వాడు వెళ్ళినాక నెత్తిమీద నుంచి తన చేతులు తలపాగ తీసేసేవాడు. అప్పటికి వాడు నెత్తిన ఎక్కి కూచుంటాడేమోనని కుర్రాడు వెళ్ళిపోయేదాకా ఒకచోట కూర్చోక భీమన్న అటూ ఇటూ పచార్లు చేస్తూ కుర్రాడితో మాట్లాడేవాడు. ఒకనాడు భీమన్న నెత్తిన పెద్ద తలపాగా, దానిపైన తన చేతులు పెట్టుకొని అటూ ఇటూ పచారు చేస్తూ ఏదో పని చెబుతుండటం మహాలక్ష్మి కంటపడింది. ఆమె తన భర్తను, ఈ తలపాగా ఏమిటండి అని అడిగింది. నౌకరు కుర్రాన్ని పంపేసి భీమన్న తన భార్యతో, నీకేం తెలుసు, చూస్తుండగానే ఈ కుర్రాడు నా నెత్తినెక్కి కూచుంటాడట, మామగారు చెప్పారు. అనుభవం ఉన్నవారు గనక ఆయన బాగా కనిపెట్టారు. ఆయన అన్నది అక్షరాల నిజమే. ఏం చేతనంటే వీడు నా నెత్తినెక్కి కూచోవటానికే అవి ఇవి ఎక్కి దూకటం అభ్యాసం చేస్తున్నాడు. నేను జాగ్రత్తగా కనిపెడుతున్నానుగా అన్నాడు. మహాలక్ష్మి నవ్వి, నాన్నగారి ఉద్దేశం అది కాదు, చనువిస్తే కుర్రాడికి గర్వం వచ్చి చెప్పిన మాట వినడని, అంతేగాని వాడు మీ నెత్తి మీదకి ఎక్కనే ఎక్కడు, భయపడకండి అన్నది భర్తతో. భీమన్నకు పెద్ద బరువు దించేసినట్టయింది. తను చెప్పేది కుర్రవాడికి వినపడని పరిస్థితి ఇంకా రాలేదు. వాడు తన నెత్తిమీద ఎక్కి కూర్చోడని మహాలక్ష్మి నమ్మకంగా చెప్పేసింది. అందుచేత భీమన్న కుర్రాడితో ఎప్పటిలాగే ఉండసాగాడు. ఒకనాడు భీమన్న కుర్రాన్ని పిలిచి కాసిని నీళ్లు పట్టుకురమ్మన్నాడు. కుర్రాడు చిన్న లోటాలో నీళ్లు తెచ్చాడు. అవి చాలవురా, కాస్త పెద్ద చెంబుతో పట్రా అన్నాడు భీమన్న. ఆ మాట మొదటే చెబితే చెంబుతోనే తెచ్చేవాణ్ణిగా అన్నాడు కుర్రాడు. అయితే కుర్రాడు భీమన్నతో అన్న ఈ మాట అటుగా వెళుతున్న జమీందారు గారికి వినిపించింది. ఆయన భీమన్న దగ్గరికి వచ్చి, ఆ కుర్ర కుంకను అలా ఎదురు జవాబు చెప్పనివ్వవచ్చా, ఇలా చేస్తేనే వాడు నెత్తికెక్కేది అని గట్టిగా హెచ్చరించాడు. భీమన్న మామగారితో, వాడు నెత్తికెక్కడటలేండి, ఆ మధ్య మహాలక్ష్మి నాతో చెప్పింది అన్నాడు. దాని మొహం, చిన్నపిల్ల, దానికేం తెలుసు, ఎదురు జవాబు చెప్పనిస్తే వాడు తప్పక నెత్తికెక్కుతాడు అంటూ జమీందారు గారు వెళ్ళిపోయాడు. భీమన్నకి మళ్ళీ గుండెల్లో రాయి పడింది. మహాలక్ష్మి తప్పు చెప్పింది, ఆమెకు ఏమీ తెలీదు, మామగారు చెప్పిందే నిజం, ఆయన పెద్దవాడు, అనుభవం గలవాడు, అందుచేత కుర్రాడు తనకు ఎదురు జవాబు ఇవ్వకుండా చూసుకోవాలి. అందుకని భీమన్న కుర్రాన్ని పిలిచి, ఒరే,
ఇక ముందు నాకేదన్నా జవాబిచ్చేటప్పుడు నాకెదురుగా నిలబడక అటు తిరిగి నిలబడు, తెలిసిందా అన్నాడు. కుర్రాడు బుర్ర గోక్కొని తెలవలేదండి అన్నాడు. వాడికి చెప్పి లాభం లేదనుకొని భీమన్న వాడు మాట్లాడేటప్పుడల్లా తానే పెడమొహం పెట్టి నిలబడేవాడు. కుర్రాడు తన ఎదుట వచ్చి మాట్లాడడానికి ప్రయత్నించినప్పుడల్లా భీమన్న మరొక పక్కకు తిరిగేవాడు. ఒకనాడు ఈ వింత మహాలక్ష్మి కళ్ళ పడింది. భీమన్న తన చుట్టూ తాను తిరుగుతూ కుర్రాన్ని ఏదో అడుగుతున్నాడు. కుర్రాడు భీమన్న చుట్టూ తిరుగుతూ జవాబు చెబుతున్నాడు. మహాలక్ష్మి, ఈ రంగుల రత్నం ఏమిటండి అని అడిగింది. మరేం లేదు, కుర్రాన్ని ఎదురు జవాబు ఇవ్వనివ్వవద్దని, ఇవ్వనిస్తే వాడు నిశ్చయంగా నా నెత్తికెక్కుతాడని మామయ్య గారు మళ్ళీ చెప్పారు. ఎదురుగా నిలబడి జవాబు చెప్పకురా అంటే కుర్ర వెదవకు అర్థం కావటం లేదు. వాడు నా ఎదుటకే వచ్చి జవాబు చెబుతాడు. నా నెత్తిన ఎలాగైనా ఎక్కాలని వాడికి బాగా ఉన్నట్టుంది, అంతకంటే ఏమీ లేదు. ఈ మాటలు విని మహాలక్ష్మి విరగబడి నవ్వి, ఎదురు జవాబులివ్వడమంటే ఎదురుగా నిలబడి జవాబులివ్వటం కాదండి, మంచి మర్యాద లేకుండా పొగరుగా జవాబివ్వడమన్నమాట. పనివాళ్ళు వినయ విధేయతలుగా ఉండాలని నాన్నగారి ఉద్దేశం అన్నది. నీకేం తెలుసు, నువ్వింకా చిన్నదానివి, వాడు నా నెత్తినెక్కడని నువ్వు తెలియక అన్నావట. మామగారు స్పష్టంగా చెప్పారు, పెద్దవారి మాట కాదనటం ఎట్లా అన్నాడు భీమన్న. ఈ నౌకరి కుర్రాడి మూలంగా తన భర్త క్షోభపడిపోతున్నాడని మహాలక్ష్మి గ్రహించి, ఇదంతా ఎందుకు, ఈ కుర్ర కుంకను నా పనికి పెట్టుకుంటాను, మీకు మరొక నౌకర్ను చూద్దాంలేండి అన్నది. అలాగే చెయ్యి, నీకు పుణ్యం ఉంటుంది, వీడు వదిలితే చాలు మరొకన్ని పెట్టుకున్నంత సుఖం అన్నాడు భీమన్న. తర్వాత ఎపిసోడ్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని ఆన్ చేసుకోండి.